అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నేటి నుండి 2 రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒరిస్సా గవర్నర్ కంబంపాటి హరిబాబు హాజరవుతారు. నేటి సమావేశానికి కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు, ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు హాజరవుతారు. రెండో రోజు మార్చి 1న ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మార్గదర్శి ఎం శైలజా కిరణ్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ కొత్త జిల్లా అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణంలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా 2 రోజుల పాటు 28 ఫిబ్రవరి అలాగే మార్చి 1 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి దీని గురించి ఎంతోమంది దేశ విదేశీ ప్రముఖుల్ని, సాహిత్యవేత్తల్ని, కవుల్ని, కళాకారుల్ని, వివిధ రంగాలకు చెందినటువంటి నిష్ణాతులైనటువంటి వారిని, అలాగే న్యాయమూర్తుల్ని, గౌరవ గవర్నర్లని వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వేలాది మంది విద్యార్థులకి ఇక్కడ మన ఎన్నో అంశాల్లో పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇదొక కోనసీమ పండుగలాగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మనకి ఉగాది ముందే వచ్చినట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. ఈ ప్రాచీన భాష అయినటువంటి తెలుగు భాష ఇంకా ఎక్కువగా మనుగడ సాగించాలని చెప్పి 2వ స్థానంలో భారతదేశంలో హిందీ తర్వాత అత్యంత ఆదరణ కలిగి 11 కోట్ల జనాభా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కానీ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నారు. దానికి సంబంధించి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి 2వ స్థానంలో రావడానికి కంకణం కట్టుకున్నటువంటి మేమంతా కూడా కమిటీ అంతా కూడా చేస్తున్నాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ కొత్త జిల్లా అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణంలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా 2 రోజుల పాటు 28 ఫిబ్రవరి అలాగే మార్చి 1 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి